ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సమస్త మహిమ ఘనత ప్రభావములు ప్రభువైన యేసుక్రీస్తునకు మాత్రమే కలుగునుగాక. ఆమేన్. హ్యాపీ గుడ్ ఫ్రైడే. ఎందుకని ఈ హ్యాపీ గుడ్ ఫ్రైడే అని అంటున్నట్లయితే, పాపంలో జీవిస్తున్న ప్రజల యొక్క పరిహారం తన రక్తాన్ని చిందించి మానవాళ అందరికీ క్షమాపణ దయచేసిన రోజే ఈ గుడ్ ఫ్రైడే అనే ఒక విషయాన్ని ప్రతి ఒక్కళ్ళు గ్రహించండి. యేసుక్రీస్తు వారు దేవుడు పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టి ఈ భూలోకానికి వచ్చి ఉన్నారు. అది ఎంతైతే వాస్తవమో, యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరి శాపాన్ని, ప్రతి ఒక్కరి పాపాలని, ప్రతి ఒక్కరి తప్పులను గొల్గోతా కొండలో 2024 సంవత్సరాల క్రితము తన రక్తాన్ని చిందించడం అనేది జరిగినది అనే ఒక విషయాన్ని, వాస్తవాన్ని ప్రతి ఒక్కళ్ళు గ్రహించండి. మార్కు సువార్త 15వ అధ్యాయము 31వ వచనము, అట్లు శాస్త్రులను ప్రధాన యాజకులను అపహాసము చేయించు, వీడు ఇతరులను రక్షించున తన్ను తాను రక్షించుకునే లేడు. ఆ వచనంలో కనబడుతున్న ప్రకారము వీడు ఇతరులని రక్షిస్తాడా అంటే, ఆ కాలములో యేసుక్రీస్తు వారు ఆ పట్టణములు నజరేతు నుంచి వచ్చిన వాడు, యూదుల రాజు, అంటే మనుషులను రక్షించుటకు వచ్చిన అని చెప్పి తన గురించి తాను చెప్పుకుంటూ ఉంటున్నప్పుడు, సిలువలో వేసిన క్రీస్తును చూచి ప్రజలందరూ, అనగా ఈ యొక్క యాజకులు ప్రతి ఒక్కళ్ళు ఈయన మాట ఏంటి అని అంటున్నట్లయితే, వీడు ఇతరులని ఏమి రక్షిస్తాడు, వీడు ఇతరులని రక్షించడానికి ఆస్కారము లేదు. ఎందుకు అని అంటున్నట్లయితే, ఆయనే సిలువలో ఉన్నాడు. ఆ సిలువలో ఉన్నవాడు ఆయననే రక్షించుకోలేనప్పుడు నీ జీవితాన్ని నేను రక్షిస్తాడు, నీ జీవితాన్ని నేను రక్షిస్తాడు, నా జీవితాన్ని నేను రక్షిస్తాడు అని చెప్పి అందరూ అవమానపరిచారు, సిగ్గుపరిచారు, హేళనపరిచారు, నిందించారు. ప్రజలందరి దృష్టికి యేసుక్రీస్తు వారు నిస్సహాయ స్థితిలో, అంటే ఎదుటి వ్యక్తికి సహాయం చేయలేని స్థితిలో ఉన్నాడు. ప్రాముఖ్యంగా తన్ను తాను కూడా సహాయం చేసుకోలేనిటువంటి స్థితిలో ఉన్నాడు. ఈ రోజున ఆ స్థితికి రావటానికి గల కారణము ఏంటి అని అంటున్నట్లయితే, నీ కోసము, నా కోసము, మనందరి కోసము అనే విషయాన్ని గ్రహించండి. యేసుక్రీస్తు వారు నిస్సహాయ స్థితిలో నిష్ప్రయోజనముగా కనబడటానికి గల మెయిన్ ఉద్దేశము, నీ తప్పులు క్షమింపబడాలి, నీ పాపము సిలువలో కొట్టివేయబడాలి, నీవు చేసిన ఒక పాపిష్టి కార్యక్రమముల వలన నీకు రావాల్సిన భయంకరమైన శిక్ష మరణము, అందుచేత నరకము, ఆ నరకములో నుంచి నీవు తప్పించబడాలి అని అంటున్నట్లయితే ఒక రక్తము చిందించబడాలి. అది పరిశుద్ధమైన రక్తము. ఆ పరిశుద్ధమైన రక్తము పరిశుద్ధుడైన దేవుడి కుమారుడిలో తప్ప మరి ఎవ్వరి దగ్గర లేదు అని గ్రహించి, దేవుడు లోకాన్ని ఎంతగానో ప్రేమించి తన అద్వితీయ కుమారుడిని ఈ లోకానికి పంపించి రక్తాన్ని చిందించడం అనేది జరిగి ఉన్నదండి. ఈ రోజున 2024 సంవత్సరాల క్రితము యేసయ్య నీ కొరకు, నా కొరకు చనిపోయి ఉన్నాడు. ఎన్నో అవమానాలను మోసి చనిపోయిన క్రీస్తు మరలా తిరిగి లగడం అనేది కూడా జరిగినది. ఈ రోజున వాక్యం వింటున్న డియర్ సిస్టర్స్, వాక్యం వింటున్న బ్రదర్స్, మీ జీవితంలో, కుటుంబ జీవితంలో, వ్యక్తిగత జీవితంలో, ఎదుటి వ్యక్తుల జీవితంలో, తోటి ప్రజలకి మీరు ఒక ఫెయిల్యూర్ కింద, ఒక నిష్ప్రయోజనకరంగా, ఒక నిస్సహాయ స్థితిలో మీరు ప్రస్తుతము కనబడవచ్చు. యేసయ్య ఆ రోజున 2024 సంవత్సరాల క్రితము గొల్గోతా కొండలో నిస్సహాయ స్థితిలో నిష్ప్రయోజనంగా కనబడినట్టు ఉన్నాడు. కానీ ఈ రోజున అధికముగా, అన్ని నామముల కన్నా పై నామముగా, యేసయ్య నామముగా, ఆయన నామము హెచ్చింపబడి ఉన్నది. ప్రాముఖ్యముగా తండ్రి ప్రయోజనకరముగా మారి ఉన్నాడు. నీ జీవితాన్ని కూడా ప్రయోజనకరముగా మార్చటానికి నీ తప్పులను, నీ పొరపాటులను, నీ శాపములను అన్నిటినీ యేసు తన్ను తాను రాను మీద మోసుకొని సిలువలోనికి వెళ్ళటము అనేది జరిగి ఉన్నదండి. కాబట్టి ఈ రోజున వాక్యం వింటున్న డియర్ సిస్టర్స్ అండ్ వాక్యం వింటున్న డియర్ బ్రదర్స్, ఇంకా శ్రేష్టకరముగా అందించబడుతున్న ఈ యొక్క క్రీస్తు ప్రేమను నెగ్లెక్ట్ చేసి ఇష్టానుసారముగా జీవించడానికి, లోకములో బ్రతకడానికి ఇష్టపడుతున్నట్లయితే విను. ఒక రోజున రాబోతుంది, ఆ రోజున నీ జీవితాన్ని భయంకరమైన నరకము నుండి తప్పించేవారు ఎవరు లేరు. ఈ రోజునే ఆ భయంకరమైన నరకము నుండి తప్పించడానికి దేవుడు నా పాప క్షమాపణ నిమిత్తమే ప్రాణము పెట్టి ఉన్నాడు. నీవు చేయాల్సింది ఆయనను సొంత రక్షకుడిగా అంగీకరించి, నీ నోటితో ఆయనే దేవుడు అని చెప్పి ఒప్పుకొని, నీ ప్రవర్తన అంతటి మీద ఆయనకి అధికారముగా ఒప్పుకుంటున్నట్లయితే విను. నీ జీవితము మరి అద్భుతముగా దీవించబడుతుంది, ఆశీర్వదించబడుతుంది, ముగించబడుతుంది అనే ఒక విషయాన్ని గ్రహించండి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.